రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైల మహాక్షేత్రంలో అనుమానాస్పదంగా బుల్లెట్ వెలుగు చూసిన ఘటన కలకలం రేపుతుంది. వాసవి సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సంచి వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీలు సంచి చూసి పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే ఏఆర్ బలగాలు బాంబు స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా 303కి పైగా 6 బుల్లెట్లు, ఎస్ఎల్ఆర్కు చెందిన 5 బుల్లెట్లు, ఎస్ఎల్ఆర్కు చెందిన 4 ఖాళీ బుల్లెట్లు, 9 ఎంఎంకు చెందిన 4 బుల్లెట్లుగా గుర్తించారు. 4 బాంబులు కూడా లభించాయి. 4 బాంబులు వంకాయ బాంబులుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీశైలం పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. బుల్లెట్లతో పాటు ఒక ఎర్రగుడ్డ లభించడంతో నక్సల్స్ సంచారం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. మనకు ఏదైతే శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ రోజు అయితే అంటే బుల్లెట్లు కావచ్చు, బాంబులు కావచ్చు దొరికిన పరిస్థితి అయితే కలకలం రేపిస్తుంది. అంటే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. అంటే ఏదైతే వాసవి సత్రం అంటే రోడ్డు పక్కన కూడలిలో ఒక పొదల్లో ఒక బ్యాగ్ అయితే దొరికింది. అంటే అక్కడ ఆ తోటమల్లి చూసి ఆ బ్యాగ్ గమనించినట్టు తర్వాత పోలీసులకు సమాచారం అందిస్తే ఏఆర్ కానిస్టేబుల్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అందరూ వచ్చి తనిఖీ చేశారు. అంటే ఎస్ఎల్ఆర్ చెందిన 4 బుల్లెట్లు, అదేవిధంగా 9mm చెందిన 5 బుల్లెట్లు, అలాగే ఉపయోగించిన ఒక మరో 5 బుల్లెట్లు దొరికాయి. అయితే ఈ ఇటీవల ఏదైతే అంటే మావోయిస్టుల పైన వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ముందుగానే శ్రీశైల పుణ్యక్షేత్రం అంటే ఏదైతే నల్లమల అడవిలకి దట్టమైన అడవి ప్రాంతంలో మధ్య భాగంలో ఉంది కాబట్టి నక్సల్స్ కదలికలో ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఆ బ్యాగ్ తో పాటు అంటే 4 వంకాయ బాంబులు కూడా లభించినట్లు తెలుస్తా ఉంది. అంటే ఒక ఎర్రగుడ్డ ఉండడం వల్ల ఖచ్చితంగా నక్సల్స్ ఏమైనా ఇటువైపు వచ్చారా లేదా వాళ్ళ ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయా కదలికల పైన అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు కూడా చేపట్టారు. బట్ భక్తులు, ప్రయాణికులు ఏదైతే అక్కడ సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురైన పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. మరి మరింత సమాచారం అయితే మనకు పోలీసులు ఏదైతే దర్యాప్తు చేపట్టారు అంటే ఈ బ్యాగు ఎవరు వదిలింటారు లేదా ఎలా వచ్చింది అనేది దర్యాప్తు జరుగుతూ ఉంది. మానస, ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్య పెళ్లి కూతురు భాగతం బయటపడింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇచ్చింది. మోసపోయిన బాధితులంతా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మితో పాటు రామకృష్ణ, కళ్యాణ్లు గ్యాంగ్లా ఏర్పడ్డారు. వారంతా ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేస్తారు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి పెళ్లికి ఒప్పిస్తారు. అయితే పెళ్లి అయ్యేలోపు అందిని కాడికి దోచేస్తారు. ఇక ఇది వీరి డైలీ జాబ్. ఒకవేళ బాధితులు తిరగబడితే అప్పుడు తప్పులు కేసు పెట్టి వేధిస్తారు. ఇలా బేతి వీరదుర్గ నీలిమ గ్యాంగ్ పెట్టిన సెక్షన్ 498 కేసుల వల్ల చాలా మంది పురుషులు నరకాన్ని చవిచూశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసగించారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారు. ఇటీవల నిత్య పెళ్లి కూతురు బేతి వీరదుర్గ నీలిమపై కేసులు నమోదు కావడంతో బాధితురాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూర్లకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగా మరెవరు మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. నిత్య పెళ్లి కూతురు తమ వద్ద నుంచి కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితురాలు ఫిర్యాదులో అభ్యర్థించారు. కోడేరు నుంచి వచ్చామా అండి. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనస్పర్ధలు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి.
మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది. తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. మీటింగ్ ఆడవాళ్ళండి వీళ్ళు. రామచంద్రపురం ఇక్కడ పెళ్లిళ్ళు 2 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 12 పెళ్లి చేసుకున్నారండి వీళ్ళు. దాంట్లో మేము 3వ వాళ్ళము 2వ వాళ్ళమని అండి. వీళ్ళకి మా దగ్గర అయితే మాత్రం 50 లక్షల రూపాయలు సీటింగ్ చేశారు వీళ్ళు. పెళ్లి అన్న పేరుతోటండి వీళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిందని చెప్పాం, అన్నీ మేము చెప్పాం. అయితే అక్కడ మానసిక పరిస్థితి మాకు బలహీనతను బట్టి, అబ్బాయికి ఉన్న మా మానసిక పరిస్థితిని బట్టి భార్య రాకపోవడం, బిడ్డలు అక్కడ చూస్తే అది కూడా రానికపోవడం, మానసిక పరిస్థితి ఉండడం వల్ల ఒక కొడుకు బ్రతకాలని ఉద్దేశం కలిగి వాళ్ళు డబ్బు 50 లక్షల వరకు వాళ్ళు మమ్మల్ని అడిగారండి. అయితే ప్రూఫ్ అయితే మాత్రం ఒక 17 లక్షలు 18 లక్షల వరకు ఉందండి. అథారిటీగా ఉంది. మేము ఇచ్చింది అయితే 50 లక్షల వాళ్ళకి ఇచ్చామండి. కానీ ఈ రోజు అయితే మా డబ్బు మాకు ఇమ్మని చెప్తున్నాం. మేము పెళ్లి అన్న పేరుతో మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు ముందండి. ఇంటికి రమ్మని చెప్పేసి మేము అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, బేతి వీరలక్ష్మి అండి ఆవిడ. వాడు తల్లి అన్న ఆవిడ బేతి వీరలక్ష్మి, పిల్ల అయితే మాత్రం బేతే నీలిమండి, రామచంద్రపురం సార్. వాళ్ళది మాత్రం రామచంద్రపురం అండి. తల్లి అయితే మాత్రం బేతి వీరలక్ష్మి. వీళ్ళు పాడు చేస్తున్నారండి. అలాగే వీళ్ళు నైట్ వర్కర్లు కూడా చెప్తున్నారండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి ఇప్పుడు ఎంఐ చేశారు. ఇలా ఎంతమంది పెళ్లి చేసి ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎంతమందికి ఆత్మహత్యలకు వీళ్ళు పాల్పడతారని మేము కోరుతున్నాం. తాళ్ళు అప్పటికప్పుడు రమ్మని చెప్పి తాళ్ళు వాళ్ళే ఉండండి, వాళ్ళు దగ్గర తాళ్ళు కట్టించేసి అక్కడ తాళ్ళు మళ్ళీ నిజమైన పెళ్లి అన్నట్టు వాళ్ళు ప్రూఫ్ చూపించి అందరికీ మోసం చేసి చేస్తున్నారండి వీళ్ళండి. ఇలాంటి పెళ్లిళ్ళు ఎన్ని చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు మేము చెప్తున్నామండి. మీటింగ్ ఆడవాళ్ళండి వీళ్ళు. రామచంద్రపురము ఇక్కడ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. థ్యాంక్ యూ మానస. 12 పెళ్లిళ్ళు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సోమవారం ఈ రోజు ఏలూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తదితర ప్రాంతాల నుంచి 3 బాధితులు అయితే వచ్చారు. ముఖ్యంగా నరసాపురం పట్టణం, పాలకొల్లు, అదేవిధంగా కొవ్వూరు, ఈ 3 పట్టణాలకు చెందిన 3 బాధితులు అయితే వచ్చి ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో వీరంతా కూడా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి, వీరితో పాటు మరో 3 ఒక ముఠాగా ఏర్పడి ఎవరైతే విడాకులు తీసుకుని పురుషులు ఉన్నారో వారిని టార్గెట్ చేసి ఈ ముఠా అంతా కూడా లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర నుంచి డబ్బులు కాజేసే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చుట్టుప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 12 మంది పురుషుల్ని ఎవరైతే విడాకులు తీసుకున్నారో వారిని టార్గెట్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అదేవిధంగా వీరిపై తిరగబడితే మాత్రం వారిని బ్లాక్ మెయిల్ చేసి కేసులు నమోదు చేయటువంటి పరిస్థితితో కొంతమంది యువకులు అయితే ఆత్మహత్య కూడా పాల్పడారని ఈ ఫిర్యాదులో ఈ 3 బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక తల్లి కూతురు కలిసి ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డబ్బున్న వారిని టార్గెట్ చేసుకుని వారు భార్య కోల్పోయి ఏదైనా విడాకులు తీసుకోవడం లేదా భార్య కోల్పోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళిన యువకులను టార్గెట్ చేసుకుని వీరి దందా సాగిస్తున్నారు. దీంతో వీరికిలాగా మరెవరో కూడా మోసపోకూడదని ఈ జిల్లా ఎస్పీ కంప్లైంట్ చేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ఏదైతే మోసపోయారో లక్షలాది రూపాయలు, ఒక్కొక్క బాధితు నుంచి లక్షలాది రూపాయలు ఇలా లెక్క పెట్టుకుంటే కోట్ల వరకు చేరుకుంది ఈ మొత్తం. వారిని ఆ మొత్తాన్ని కూడా వారు తిరిగి ఇప్పించమని ఎస్పీని కోరినట్లు ఈ బాధితులు 3 అయితే ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగుతుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులతో కలిపి తొలిసారి 15 మందితో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డుల విజయోత్సవంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలపై బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై భేటీ చర్చించే అవకాశం ఉంది.
పుష్ప 2 సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ ఏపీ తెలంగాణలో మార్మోగిపోతుంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు తలపెట్టిన రైతు మహాధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు, బీఆర్ఎస్ 3.0 లోడింగ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఇదే టాపిక్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ కు మళ్లీ 3.0 ఏంటని మండిపడ్డారు. వాళ్ళ మోహాలకు ఈ 3 సీట్లు వస్తే గొప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. ఇట్ ఈస్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాస్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్స్ పొలిటికల్ కెరియర్. నాకు మాధవ్ నగర్ జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేయడంతో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ దేశం, కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ జమ్మూ విషయంలో దృష్టి పెట్టలేదన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ చొరవతోనే జమ్మూ అభివృద్ధి సాధించిందన్నారు. ఇప్పటి కూడా 42,000 మంది చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. 42,000 మంది చనిపోతే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ హయాంలో. అనేక రోజుల పాటు 2019 వరకు అనేకమైనటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు తమ హక్కులు, అధికారాలు లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితులుండి పాకిస్తాన్ ఆడిందే ఆటగా, పాకిస్తాన్ పాడిందే పాటగా, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ల కీలుబొమ్మలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏ రకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వివరించారో మనం చూడడం జరిగింది. ఈరోజు పరిస్థితి మారింది. నిజంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే బలిదానం అయ్యాడో ఈరోజు ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మరి కనిపిస్తా ఉందనే విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. ఆ లక్ష్యం నెరవేరిందనే విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినంత ఇప్పటి వరకు కూడా అనేక విషయాలలో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, దివాళాకోరుతనంతో దేశాన్ని విభజించే విధంగా కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ విభజించిందో మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఈరోజు వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సరిదిద్దుతున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి కూడా 42,000 మంది చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచ నుండి ఉల్వనూరు వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇది పాల్వంచ మండలం ప్రజల మిక్కిలి కావలసిన వాహన సదుపాయంగా ముద్రపడనుంది. సుమారు 15 గ్రామాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సీనియర్ పౌరులు ఈ బస్సు ద్వారా ప్రయాణించడం ద్వారా రవాణా కష్టాల నుండి విముక్తి పొందుతారని ఎమ్మెల్యే తెలిపారు. ఇది ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని, అవసరాల మేరకు మరిన్ని బస్సు సర్వీసులను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల నుండి వచ్చిన స్పందనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాని ద్వారా నందరికులపాడు, యానంబైలు, అలాగే మొండికట్ట, ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి. దాంతోపాటు రేగులగూడెం, చంద్రాలగూడెం కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు మాట ఇచ్చారు. అటు కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి కొత్తగూడెం వెళుతుంది. ఇప్పుడు ప్రారంభమైంది పాల్వంచలో. ఆ విధంగా ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా
ఇప్పుడు నష్టం గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు. కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటది. కాబట్టి ఈ బస్సు గ్యారంటీగా నడుస్తుందని విశ్వాసం నాకుంది. పాల్వంచ టు పొలవనూరు బస్సుని మనం ప్రారంభించుకున్నాం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఫీజు పోరు పేరుతో ఇవాళ కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వం వహించారు. ర్యాలీగా కాకినాడ వీధుల్లో చేరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. యాక్సిడెంట్ కేసులో జగన్పై హత్య కేసు పెట్టడం దారుణమని దాడిశెట్టి రాజా అన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కోర్టులకు వెళ్లి ఆటంకాలు సృష్టిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కదం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయలు బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు తప్పించి, లేకపోతే టాపిక్ డైవర్షన్, ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పిస్తే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ హీరో విక్రమ్ ప్రభు దర్శించుకున్నారు. విరామ సమయంలో వెంకన్న సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తను నటించిన లవ్ మ్యారేజ్ చిత్రం 27న విడుదల కాగా జూలై 11న గాతి చిత్రం విడుదలవుతుందని అన్నారు. కదం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తాం. வந்து லவ் மேரேஜ்னு ஜூன் 27 தமிழ் படம் ரிலீஸ் ஆகுது. அப்புறம் ஜூலை 11 காட்டி மேம் அண்ட் கிரிஷ் சாரோட சேர்ந்து பண்ணியிருக்கிற ஒரு ப்ராஜெக்ட். ஃபர்ஸ்ட் டைமாக தெலுங்குல வந்திருக்கேன். இட்ஸ் அ பேன் இண்டியா ப்ராஜெக்ட். ஸோ எல்லாத்துக்கும் சேர்த்து இன்னைக்கு சாமிக்கிட்ட ஒரு தரிசனம் பண்ணி வேண்டுதலுக்காக வந்தேன். ரொம்ப சந்தோஷம் இன்னைக்கு திருப்பதி வந்ததில். நல்லா மெயின்டைன் பண்ணியிருக்காங்க, கரெக்டாக ஆர்டர்லி இருக்கு. ஸோ இதெல்லாம் பார்க்கும்போது வருஷம் வந்துகிட்டு இருக்கேன். ரொம்ப நல்லா இருந்துச்சு இந்த வாட்டி தரிசனம். இதுக்கு அடுத்தது திருப்பி இன்னொரு தமிழ் தெலுங்கு ப்ராஜெக்ட் ஒன்று போயிட்டு இருக்கு. காணக்காரன் ஒரு படம், அந்த டைரக்டரோட கதை தான். ஸோ அது போயிட்டு இருக்கு. அதுக்கப்புறம் இன்னொரு தெலுங்கு ப்ராஜெக்ட். எல்லாம் கூடிய சீக்கிரம் வந்து ஷேர். ரொம்ப நல்ல தர்ஷன்.